అందరికీ ఆ రాముని యొక్క సన్నిధి, సాయి రాముడి యొక్క సన్నిధి ముఖ్యం. ఆ రాముని సన్నిధిని కోరుకున్న వాళ్ళకి నిధికి ఎప్పుడు కొరత ఉండదు. ఎందుకంటే అవన్నీ ఆయన చూసుకుంటాడు. ఇంకా మన సంకల్పం ఏంటంటే స్వామిని సంతోషపరచడం. దీనికి ఒక చిన్న ఇది చెప్తాను. 1900లో మొట్టమొదటిసారి మా మదర్ కూడా, అమ్మ కూడా కాలేజ్ లెక్చరర్గా ఉండేవారు. వాళ్ళంతా టీం అంతా కలిసి తన డిపార్ట్మెంట్లో వేరే వేరే కొలీగ్స్ ఉండేవాళ్ళు. అందరు కలిసి ఏంటి స్వరాజ్యలక్ష్మి, మా అమ్మగారి పేరు స్వరాజ్యలక్ష్మి, ఎప్పుడు భగవాన్ స్వామి స్వామి అని చెప్తూ ఉంటుంది. స్వామి చూడాలి అని చెప్తే అందరు కలిసి ఒక 4-5 రోజులు సెలవు చూసుకుని పుట్టపర్తి వచ్చారు. అప్పట్లో పుట్టపర్తి ఇప్పట్లా కాదండి. ఇప్పుడు మనకి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి, డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. కావాలంటే కార్లు వేసుకుంటాము, నిమిషాల్లో వెళ్ళిపోతున్నాము. ఆ రోజుల్లో చాలా కష్టాలు పడి వెళ్ళాలి. వాళ్ళందరూ కూడా సహకరించారు. మొత్తం ఒక 6-7 మెంబర్స్ వాళ్ళు గుంటూరు ఉమెన్స్ కాలేజ్ నుంచి స్వామి దగ్గరికి వచ్చారు. స్వామి ఆ రోజులో కొత్త వాళ్ళు వచ్చినట్టు 2 రోజులు 3 రోజుల కాలంలో చూసి ఇంటర్వ్యూస్కి పిలిచేవాళ్ళు. చాలాసేపు మాట్లాడారు, చాలా విషయాలు స్వామి వాళ్ళకి చెప్పారు. అన్నీ అయిపోయిన తర్వాత అమ్మకి స్వామికి ఎలా భగవంతుడి కృతజ్ఞత ఎలా చెప్తాం మనం? ఇప్పుడు మనకి ఇంట్లో ఒక మంచి సంతోషం కలిగింది అనుకోండి, ఇవాళ అంతా ఆనందం. మనకి ఈ ఆనందాన్ని మనకి తెలియకుండానే కళ్ళమ్మడి ఆనంద భాష్పాలు వస్తూ ఉంటాయి. ఎమోషనల్గా ఉంటాము, అన్నీ చేస్తాము. ఇంటికి వెళ్ళిన తర్వాత స్వామి ఇంత అనుగ్రహం ఇచ్చాడని స్వామికి ఏదో ఫలమో పుష్పమో ఏదో పెట్టుకుంటాము, భక్తిగా పూజ చేసుకుంటాము. అంతే అయిపోయిన తర్వాత అమ్మ అడిగిందట, స్వామి ఇంత ఆనందాన్ని ఇచ్చారు మాకు. ఎందుకంటే అమ్మతో వచ్చిన కొలీగ్స్లో అందరు అన్ని మతాల వాళ్ళు ఉన్నారు అక్కడ. స్వామి ఇంత ఆనందపరిచారు, స్వామి తిరిగి మేము మీకు ఏం చేయాలి, ఎలా చేస్తే మీరు సంతోషపడతారు అని అడిగితే స్వామి వెంటనే చాలా సింపుల్ అన్నారు. చాలా సింపుల్ అనగానే అమ్మ ఏమనుకుంది, ఏముంది ఇంటికి వెళ్ళడం కానీ మనకి పూర్వ రోజు కాశీకి వెళ్ళొస్తే కాశీ సమారాధనలని ఇవన్నీ చేసేవాడు. అట్లా ఏదో 10 మందిని పిలిచి ఒక భజన పెట్టుకుని అందరికీ ప్రసాదాలు లేకపోతే భోజనాలు ఏదో చేస్తే బాగుంటుంది ఆలోచనే బయటకన్నా స్వామితోటి. స్వామి వెంటనే అన్నారట, ఏం లేదు బంగారు, ఇలా గుండెల మీద చేతులు పెట్టుకుని స్వామికి నచ్చేలా స్వామి మెచ్చేలా నడుచుకోండి చాలు అన్నారట. నిజమే, మనం ఆ మాట వినగానే అందరం సంతోషం చప్పట్లు కొట్టాం. కానీ ఎంత కష్టం ఉండేది జీవితంలో. భగవంతుడికి నచ్చాలి అంటే మన నడక ఎలా ఉండాలి, ఆయన మెచ్చాలి అంటే మన ఆలోచనలు ఎలా ఉండాలి. అందుకే అంటారు నీ ప్రవర్తన పరివర్తన, ఈ 2 కూడా భగవంతుడు చూస్తాట. మన ప్రవర్తన ఎలా ఉంది, నిన్న శశిబాలు ఎట్లా ఉంది, మొన్న శశిబాలు ఎట్లా ఉంది, ఇవాళ ఎలా మాట్లాడుతుంది, ఇవాళ నేను ఎలా ఉన్నాను. మాకు అంటే స్వామి మొదటి నుంచి తెలిసిన కుటుంబాల్లో ఎలా ఉంటుందంటే తల్లిదండ్రులు ఇచ్చే ట్రైనింగ్ బట్టి వాడు చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. మనకి స్వామికి దండం పెట్టుకో, స్వామికి చెప్పి వెళ్ళు. మాకు ఇంట్లో ఆనవైతేది ఖచ్చితంగా నువ్వు ఎక్కడికైనా సరే స్వామి దగ్గర చెప్పి వెళ్ళాలి. స్వామి ఇవాళ రంగాపూర్ వెళ్తున్నాను, స్వామి ఇవాళ వికారాబాద్ వెళ్తున్నాను, లేకపోతే తాండూరు వెళ్తున్నాను, అన్నీ చెప్పి వెళ్ళాలి. సాయంత్రం రాగానే స్వామి వికారాబాద్ వెళ్ళొచ్చాను, రంగాపూర్ వెళ్ళొచ్చాను, ఇన్ఫర్మేషన్ ఇవ్వడం, రాగానే రిపోర్ట్ చేయడం అంతా కూడా. ఒక్కరోజు ఫోటోలో స్వామి చాలా సీరియస్గా చూస్తున్నట్టుగా అనిపించేది. భయం వేసేది, అంటే ఏదో ఉంది అని మా ఫాదర్ తల్లిదండ్రులు, ఏంటన్నా స్వామి చాలా సీరియస్గా ఉన్నాడు. నీ తలకాయ స్వామి ఎప్పుడు సీరియస్గా ఉండదు. భగవంతుడు ఎప్పుడు కూడా చక్కటి ప్రేమతో నవ్వుతూ చిరునవ్వుతో ఆశీర్వదిస్తూనే ఉంటాడు. మన ఆలోచనలో ఎక్కడ తేడా వచ్చి ఉంటుంది. ఏదో నాకు మా సోదరిని చూస్తే భలే చీర కట్టిందే, ఏదో మొత్తానికి నాకు లేదే, ఏదో సంథింగ్ మనకి తెలియదు. మనకి ఎలాంటి ఆలోచన వస్తే ఎవరి మనసు వాడికి తెలుసు. అది ఏదో మన మనసులో వచ్చినట్టు దాన్ని బట్టి భగవంతుడి మొహంలో తేడాలు మనకు కనిపిస్తాయి. అంతేగాని స్వామి ఎప్పుడు కూడా చిదానంద స్వరూపుడు ఆయన. అందుకే అంటారు స్వామి, నన్ను చూసి నేర్చుకోండి, నాలాగా మీరు అవ్వండి అంటారు స్వామి. ఏం కోరుకు